అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇరాన్‌పై భారీ దాడి తప్పదని, కౌంట్ డౌన్ మొదలైంది అని మరోసారి వార్తలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. 90% ఇరాన్పై దాడులు తప్పవనే ఈ వార్తలు చెబుతున్నాయి. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ వీరిద్దరూ ఒకరిని ఒకరు బెదిరించుకునే తీరు చూస్తే మరి రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదు అనిపిస్తోంది. కొద్ది రోజులుగా ఇరాన్ యుఎస్ల మధ్య జరుగుతున్న ఈ బెదిరింపుల వైనం చూస్తే ఇలా మనకు అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం తప్పదని తెలుస్తుంది. ఆయతుల్లా ఖమేనీని, ఇరాన్ని ట్రంప్ అండ్ అతని ప్రభుత్వం అనేక రకాలుగా చాలాసార్లు బెదిరిస్తూ కామెంట్స్ చేశారు. అలాగే ఖమేనీ అండ్ అతని ప్రభుత్వం కూడా ట్రంప్ని, యుఎస్ని బెదిరిస్తూ కామెంట్ చేశారు. వీరు ఎలాంటి బెదిరింపులు చేసుకున్నారు అనే వివరాల్ని ఒకసారి చూస్తే మనకు విషయం క్లారిటీగా అర్థమవుతుంది. యుద్ధం జరుగుతుందా జరగదా అన్న సంగతి. సో ఈ వివరాల్ని ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటో కూడా చూద్దాం. 2026 ఫిబ్రవరి 6వ తేదీ నుండి ఒమెన్ మధ్యవర్తిత్వంలో జెనీవాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. యుఎస్ అండ్ ఇరాన్ల మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. చర్చల్లో కొంత ముందడుగు ఉంది అంటున్నారు, కానీ ప్రస్తుతానికి ఎలాంటి ఒప్పందం జరిగినట్టుగా గానీ, అంగీకారానికి వచ్చినట్టుగా గానీ లేదు. ఇరాన్ ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలి అని మరో 10 రోజుల సమయం నిన్ననే ఇచ్చింది యుఎస్. ఈ 10 రోజుల్లో ఇరాన్ గనక వెనక్కి తగ్గి యుఎస్ నిబంధనలకు అంగీకరిస్తే గనక సరే, లేదంటే ఇరాన్ పై దాడులు తప్పవు అంటున్నాడు యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇలా రెండు దేశాల మధ్య ఓవైపు చర్చలు జరుగుతూ ఉండగానే మరోవైపు యుద్ధానికి రెండు దేశాలు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. మాటలతో దాడి చేసుకుంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ రిపీటెడ్ గా ఇరాన్ బెదిరిస్తూ వస్తున్నాడు. ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని అండ్ డిఫెన్స్ కెపాసిటీని కూడా లిమిట్ చేసుకోవాలని, లేదంటే దాడి తప్పదు అంటూ బెదిరిస్తున్నాడు. ఫిబ్రవరి 13వ తేదీన ట్రంప్ ఒక పోస్ట్ పెట్టాడు, ఇరాన్లో అధికారిక మార్పు జరగాలి అంటూ. అలా జరిగితేనే బెస్ట్ అంటూ. మిడిల్ ఈస్ట్ కు సెకండ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని పంపించిన సందర్భంగా ఇలా ట్రంప్ అన్నాడు. 17వ తేదీన జెనీవాలో ఇరాన్తో రెండవ దఫా చర్చలు ప్రారంభమైన సందర్భంగా ట్రంప్ మరోసారి తన ట్రూత్ సోషల్లో, మేము ఇరాన్తో శాంతి చర్చలు ఓవైపు చేస్తూనే మరోవైపు అన్ని ఆప్షన్స్ అంటే మిలిటరీతో సహా రిజర్వ్ చేసుకుంటున్నాం అని పోస్ట్ పెట్టాడు. ఇలా ఇరాన్లో రెజీమ్ చేంజ్ జరిగితే మంచిది అని, అంటే ఆయతుల్లా ఖమేనీని దింపేస్తే మంచిది అని, న్యూక్లియర్ వెపన్ ని ఇరాన్ సాధించకూడదు అని, హైపర్సోనిక్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్ ని అంతలా రెచ్చిపోయి తయారు చేయకూడదు అని, ఇందుకు సంబంధించి ఇరాన్ అంగీకరిస్తూ సంతకాలు చేయాలి అని, లేదంటే దాడులు తప్పవు అని ట్రంప్ బెదిరిస్తూ ఉన్నాడు. పోస్టులతోనే కాకుండా ఇరాన్ చుట్టూ ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్ ని, 550 యుద్ధ విమానాలని, మిలిటరీని, ఇంకా యుద్ధానికి అవసరమైన ఇతరత్ర యుద్ధ సామగ్రిని మోహరిస్తున్నాడు. యుఎస్ కు సంబంధించిన ట్రంప్ ఒక్కడే కాదు, యుఎస్ కు సంబంధించిన ఇతరులు, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ కూడా ఇరాన్ తో చర్చల్లో కొంత పురోగతి జరిగిన మాట నిజమే గాని, మా డిమాండ్స్ ని ఇరాన్ అంగీకరించట్లేదు, మేము ఈ విషయంగా డిప్లొమసీని కంటిన్యూ చేస్తాం, కానీ ఆఖరున మిలిటరీ యాక్షన్స్ కి కూడా సిద్ధపడతాం అన్నాడు. ఇతని తరువాత యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో కూడా ఇరాన్ మా నిబంధనలను అంగీకరించాలి, లేదంటే దాడి తప్పదు అన్నాడు. తర్వాత యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా ఇరాన్ ని ఉపేక్షించాం, ఇరాన్ మా డిమాండ్లను అంగీకరించే తీరాలి అంటూ బెదిరించాడు. ఇలా ఇంకా యుఎస్ కి చెందిన చాలా మంది అధికారులు కూడా ఇరాన్ అంగీకరించాలి, లేదంటే మేము దాడులు చేసి తీరుతాం, ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ బెదిరింపులు చేస్తూనే ఉన్నారు. ఒకవైపు చర్చలు, మరోవైపు యుద్ధానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు కూడా యుఎస్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఇక యుఎస్ తర్వాత ఇరాన్ తో డైరెక్ట్ గా యుద్ధంతో తలపడే అతి ముఖ్యమైన దేశం ఇజ్రాయిల్ అండ్ దాని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. వీరైతే ఇరాన్ పై మరిన్ని కఠినమైన షరతులు విధించాలి అని ఒత్తిడి చేస్తున్నారు. ఇరాన్ తన న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తిగా డిస్మెటల్ చేయాలి అంటోంది ఇజ్రాయెల్. కేవలం న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ను ఆపడం మాత్రమే కాదు, ఎన్రిచ్మెంట్ మెటీరియల్ ని ఇరాన్ నుండి బయటకు పంపించాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీని పదవి నుండి దించి అక్కడి ప్రభుత్వాన్ని మార్చేయాలి అని ఖమేనీని టార్గెట్ చేస్తున్నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఒప్పందాల పేరుతో ఇరాన్ చీటింగ్ చేస్తోంది, ఏ ఒప్పందం కూడా ఇరాన్ పాటించదు, దానిపై దాడి చేయడమే కరెక్ట్ అంటోంది ఇజ్రాయెల్. ఇరాన్ యొక్క ఫ్రాక్సీ గ్రూపులను గురించి కూడా చర్చించాలి అంటూ గట్టిగా డిమాండ్ చేస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్ వేల కొద్దీ బాలిస్టిక్ మిసైల్స్ ని తయారు చేస్తోంది, ఇలా చేయడాన్ని కూడా తక్షణం ఆపాలి అని కూడా డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా యుఎస్ యాక్సెప్ట్ చేస్తోంది. ఇరాన్ పై యుఎస్ దాడులు మొదలు పెడితే ఇరాన్ రిటాలియేషన్ గా ఎవరిపై దాడులు చేస్తుంది అంటే ముందుగా ఇజ్రాయెల్ పైననే చేస్తుంది, యుఎస్ పైన చేయలేదు. ఎందుకంటే
యుఎస్ ఇరాన్కి చాలా దూరంగా కనీసం 12,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో అనివార్యంగా ఇరాన్ ఇజ్రాయిల్ పైన మాత్రమే చేయగలుగుతుంది. ఎందుకంటే ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ల మధ్య డిస్టెన్స్ కేవలం 15 నుండి 1800 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఇరాన్ చేస్తే ఇజ్రాయిల్ పైనైనా చేయాలి, లేదంటే గల్ఫ్ ప్రాంతంలో యుఎస్ బేసులు ఉంటాయి, ఈ బేసుల పైననైనా చేస్తుంది. ఇరాన్ 2000 కిలోమీటర్ల దూరాలను టార్గెట్ చేయగల బాలిస్టిక్ మిసైల్స్ని 2000 దాకా శరవేగంగా తయారు చేస్తోంది అని అంచనా. సో ఈ బాలిస్టిక్ మిసైల్స్తో ఇరాన్ ఇజ్రాయిల్ని టార్గెట్ చేస్తుంది. అలాగే వీటిని తన ఫ్రాక్సీలు, హెజ్బుల్లా, హౌతీ అండ్ హమాస్ లాంటి వారికి సప్లై చేస్తుంది. వీరంతా ఎవరిని టార్గెట్ చేస్తారు అంటే ఇజ్రాయిల్నే చేస్తారు. సో అందుకే ఇజ్రాయిల్ ఇరాన్ ఇలా బాలిస్టిక్ మిసైల్స్ని, హైపర్సోనిక్ మిసైల్స్ని కూడా తయారు చేయకూడదు, అలా చేయకుండా ఇరాన్ చేత ఒప్పించాలి అని డిమాండ్ చేస్తోంది. యుఎస్ అండ్ ఇజ్రాయిల్స్ ఇలా ఇరాన్ని ప్రెషర్ చేస్తూ ఉంటే ఇరాన్ మేం చర్చలు చర్చలు జరుపుతూ ఉంటాం అన్నారు గాని దేనికి కూడా అంగీకరించడం లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ట్రంప్కి మాటకి మాట అందిస్తున్నాడు. ట్రంప్ ఇరాన్లో రెజీమ్ చేంజ్ గురించి మాటిమాటికి మాట్లాడుతున్నాడు కానీ అది సాధ్యం అయ్యే పని కాదు, మీరు దానిని చేయలేరు. యుఎస్ గత 47 ఏళ్లుగా ఇలా మా ఇస్లామిక్ రిపబ్లిక్ను నాశనం చేయాలని ప్రయత్నిస్తూనే ఉంది, కానీ ఫెయిల్ అవుతూనే ఉంది అన్నాడు. న్యూక్లియర్ ఎనర్జీ గురించి యుఎస్ చేస్తున్న డిమాండ్స్ ఫూలిష్గా ఉన్నాయి. ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ని 0కి తగ్గించాలి అని యుఎస్ చెబుతోంది, కానీ ఇది సాధ్యం అయ్యేది కాదు, మేం దీనికి అంగీకరించాం అంటున్నాడు. ట్రంప్ తమ యుఎస్ వార్షిప్ ఇరాన్ను చుట్టుముడుతున్నాయి అని బెదిరిస్తూ ఉంటే వార్షిప్స్ నిజంగానే డేంజరస్ ఆయుధాలే, కానీ వాటిని సముద్ర జలాల్లో ముంచేయగల అంతకంటే డేంజరస్ ఆయుధాలు మా వద్ద ఉన్నాయి. ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్మీ అన్న పేరు ఉన్న యుఎస్ ఆర్మీకి మేము తిరుగులేని దెబ్బ కొట్టగలం అని సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అంటున్నాడు. పోతే బాలిస్టిక్ మిసైల్స్ ని గురించి కూడా మా పైన పరిమితులు విధించాలి అని యుఎస్ అండ్ ఇజ్రాయిల్స్ అంటున్నాయి, కానీ మేం అస్సలు ఇందుకు సంబంధించిన చర్చ కూడా చేయం, ఇది నాన్ నెగోషియబుల్ అన్నాడు. ఇలా ఇరాన్ సైడ్ నుండి ప్రతిఘటన ఉంది. ఇక ఆ చర్చలు సక్సెస్ అవుతాయని ఎలా చెప్పగలం? యుఎస్, ఇజ్రాయిల్ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం రద్దు కావాలి, బాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయకూడదు అంటున్నాయి. కానీ ఇరాన్ ఏమంటోంది? ఇది జరగదు, మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం, వార్షిప్స్ ని సముద్రంలో ముంచేస్తాం అంటోంది. ఈ విషయంగా ఇరాన్ మరింత దూకుడును ప్రదర్శిస్తూ ఒక కిల్ లిస్టునే రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ ని ఇరాన్ స్టేట్ వీడియో ఫిబ్రవరి 12వ తేదీన పబ్లిష్ చేసింది. ఇది ఒక హిట్ లిస్ట్. ఈ హిట్ లిస్ట్ లో ఇరాన్ కి చెందిన అబుబిల్ డ్రోన్ కోసం వెయిట్ చేయండి అని హిబ్రూ భాషలో బెదిరింపు మెసేజ్ తో పాటు 7 ఫోటోలను రిలీజ్ చేసింది. 1 ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, 2 ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ చీఫ్ డేవిడ్ బార్నియా, 3 డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కార్జ్, 4 ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ ఏఎల్ జమీర్, 5 ఎయిర్ ఫోర్స్ చీఫ్ టోమర్ బార్, 6 మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేటెడ్ ఫోమీ బిండర్, 7 ఆపరేషనల్ డైరెక్టరేట్ హెడ్ ఇడ్జెక్ కోహెన్. ఇలా ఇజ్రాయెల్ కు చెందిన అత్యంత కీలకమైన 7 ఫోటోలను తమ ఇరాన్ అబాబిల్ డ్రోన్ తో లేపేస్తాం అన్నట్టుగా యూదుల హిబ్రూ భాషలోనే రాసి ప్రదర్శించారు. ఇలా అటు యుఎస్, ఇజ్రాయెల్ నుండి ఇటు ఇరాన్ నుండి కూడా అంగీకారానికి సంబంధించిన చర్చ కంటే బెదిరింపులకు సంబంధించిన రచ్చే ఎక్కువగా జరుగుతోంది. 17వ తేదీన మొదలైన చర్చల్లో ఇంతవరకు ఎలాంటి ఫలితము తేలలేదు. యుఎస్ నుండి యుద్ధ విమానాలు ఇరాన్ చుట్టూ ఉన్న దేశాల్లో తమ స్థావరాల్లో దిగుతున్నాయి. కాబట్టి ఇరాన్ పై దాడికి కౌంట్ డౌన్ మొదలైనట్టే అంటున్నారు. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అయినా, బాలిస్టిక్ మిసైల్స్ ప్రోగ్రామ్స్ అయినా ప్రపంచానికి ప్రమాదకరంగా కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద గ్రూపులకు బాస్ కాబట్టి. హమాస్, హెజ్బుల్లా, హౌతీ, ఇరాక్, సిరియాలలోని మిలీషియాలు, ఇలా 12 నుండి 15 ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులు ఇరాన్ ఇచ్చే ఆయుధాలు, ఫండింగ్, ప్లానింగ్ తో రెచ్చిపోతూ ఉన్నాయి. ఇరాన్ తన అవసరాల కోసం, తన అభివృద్ధి కోసం ఈ డిఫెన్స్ వ్యవస్థను తయారు చేసుకోవడం కంటే మిడిల్ ఏషియాని తన కంట్రోల్లోకి తీసుకోవాలి అనే ఉద్దేశంతో తయారు చేసుకుంటోంది. ఇజ్రాయెల్ ని ఇక్కడ లేకుండా చేయాలి అని, అమెరికాను ఈ ప్రాంతం నుండి పారద్రోలాలి అని ఈ విధంగా ఇరాన్ తయారు చేసుకుంటోంది. ఇది ఇజ్రాయెల్, సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, జోర్డాన్ లాంటి అన్ని దేశాలకు కూడా ప్రమాదకరంగానే కనబడుతోంది. కాబట్టి ఇరాన్ ని ఈ విధంగా ఒప్పించేందుకు చర్చలు జరుపుతున్నారు. కానీ ఇరాన్ ససేమిరా అంటోంది. మరి ససేమిరా అంటే ఇరాన్ మెడలు విరవడం తప్పదు. యుఎస్ కి ఈ ప్రాంతంలో 40 నుండి 50 వేల మంది మిలిటరీ అండ్ చాలా స్థావరాలు ఉంటాయి. ఈ ప్రాంతాలపైన తన పట్టును యుఎస్ వదులుకోదు. ఇజ్రాయెల్ కి రక్షణ కల్పించకుండా కూడా ఉండదు. కనుక యుఎస్ ఇరాన్ పైన దాడి చేసే తీరుతుంది. ఈ దాడి వల్ల ఇరాన్ పూర్తిగా నాశనం కాకపోవచ్చు,
కాకపోవచ్చు, కానీ బలహీనపడుతుంది. తిరిగి ఆ దేశం కోలుకుని సవాల్ చేయడానికి మరో దశాబ్దం పడుతుంది. ఇలా చేయడం యుఎస్ లక్ష్యం. మరి ఏం జరుగుతుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.